రండి చింత చిగురు చట్నీ చేసుకుందాం. చింత చిగురు పచ్చడి. చింత చిగురులోకి వేసే ఐటమ్స్: చింత చిగురు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా చింతపండు, ఎల్లిపాయ. దాంట్లోకి వేసుకునే ఐటమ్స్. స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం. నూనె వేసుకుందాం. దాంట్లోకి రెండు చెంచాలు నూనె. పచ్చిమిర్చి వేసుకుందాము. బాగా నూనెలు నొక్కించుకుందాం. చట్నీలోకి కొంచెం కారం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చింత చిగురు పులుసు ఉంటుంది కాబట్టి. ఉల్లిగడ్డలు, బాగా నూనెలో మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. కరివేపాకు, టమాటా, కొంచెం చింతపండు, నూనెలు మగ్గించుకోవాలి. ఇది అంతలోపు మధ్య లోపల చింత చిగురు నీళ్ళల్లో కడగాలి. చింత చిగురు నీళ్ళల్లో ఏమంటే చెట్లకు దుమ్ము ఉంటుంది కదా, కొంచెం నీళ్ళల్లో కడుక్కుంటే బాగుంటుంది. చింత చిగురు పచ్చడి దీంట్లోకి ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి. బాగా దీంట్లో దుమ్ము ఉంటుంది కదా చెట్లకి, ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చింత చిగురు సీజన్ వచ్చినప్పుడు చట్నీ, పప్పు బాగుంటుంది. మిరపకాయలు నూనెలో బాగా మగ్గినాయి. చింత చిగురు పెట్టుకున్నాం దీంట్లో. చింత చిగురు చట్నీ ఇట్లాగా నూనెలో బాగా మగ్గించుకోవాలన్నమాట. నీళ్ళు వేయకూడదు. సైడ్ బాగా చింత చిగురు చట్నీ, చింత చిగురు పప్పు బాగా ఇష్టపడి తింటారు. అంతట్లోగా ఎల్లిపాయలు కొంచెం నదగా బదగా దంచేద్దాం. ఎల్లిపాయ దంచాలి. కొంచెం పప్పు గుత్తితో గజ్జి బిజ్జి దంచి పెట్టుకోవాలి. దంచుతావు లేకుంటే అన్నీ పడుతూ ఉంటాయి. ఎల్లిపాయ ఇట్లా గజ్జి బిజ్జి దంచుకుంటే బాగుంటుంది. కొంచెం అట్లా చింత చిగురు అట్లా మగ్గింది చూడండి. కుక్కర్లో ఎందుకు చేస్తావు అనుకుంటారు, బోలంలో చేయొచ్చు అనుకుంటారు. కుక్కర్లో అయితే పప్పు గుత్తితో బాగా ఎనిపొచ్చు అనమాట. పప్పు గుత్తితో ఎనిపిన టేస్ట్. ఇప్పుడు మనం ఎల్లిపాయ దంచి పెట్టుకునేది వేసి దించాలి.
పచ్చి ఎల్లిపాయ అయితే కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఉడుకుతుందండి. అంతే, చింత చిగురు పచ్చడి రెడీ. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇట్లా పప్పు గుత్తి తీసుకొని చింత చిగురు చట్నీ ఎనుపుకోవాలి, పప్పు ఎనుపుకున్నట్టు. ఇది రాసుకోవాలి. అంత తొందర అయిపోయింది అది. నువ్వు తిన్నావా? చింత చిగురు చట్నీ రెడీ. నచ్చితే చేసుకోండి. రాయలసీమ చింత చిగురు చట్నీ.